నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జూన్ 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. శాసనసభ స్పీకర్గా ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడికి అవకాశం ఇవ్వాలని టీడీపీ అధిష్టానం నిర్ణయం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. పవన్ కు పోలీసుల గౌరవ వందనం. జలవనరుల శాఖ అతిథి గృహంలో పవన్ కు అధికారులు స్వాగతం. ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పదవి స్వీకారం చేసిన భూపతిరాజు శ్రీనివాస శర్మ. ప్రధాని మోదీ తనపై ఉంచిన బాధ్యతని వమ్ము చేయకుండా నిర్వర్తిస్తానని వెల్లడి. రాష్ట్రం నుంచి వెనక్కు వెళ్లిన పరిశ్రమలు తీసుకుని వస్తానని హామీ. ఏపీ నూతన అసెంబ్లీ తొలిసారి సమావేశం కానుంది. జూన్ 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. జూన్ 24తో ఈ సమావేశాలు ముగుస్తాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాల తేదీలో మార్పు జరిగింది. ఈ నెల 21 నుంచే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత ఈ నెల 24 నుంచి జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తాజాగా 21, 22 తేదీలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం, శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. శాసనసభ స్పీకర్గా ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడికి అవకాశం ఇవ్వాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. ఉపసభాపతి, చీఫ్ విప్ పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఎన్నికైన వారిలో సీనియారిటీ పరంగా అయ్యన్న పాత్రుడు ముందుంటారు. ఆయన స్పీకర్గా ఎన్నిక కానున్న నేపథ్యంలో మరో సీనియర్ సభ్యుడైన బుచ్చయ్య చౌదరి ప్రోటెం స్పీకర్ గా వ్యవహరించే అవకాశం ఉంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పోలీసులు గౌరవ వందనం చేశారు. విజయవాడలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. జలవనరుల శాఖ అతిథి గృహంలో పవన్ కు అధికారులు స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పోలీసులు గౌరవ వందనం చేశారు. పవన్ కళ్యాణ్ విజయవాడలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగిన పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి నేరుగా జలవనరుల శాఖ అతిథి గృహానికి చేరుకున్నారు. అక్కడి అధికారులు డిప్యూటీ సీఎం కి ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీసులు ఆయనకు గౌరవ వందనం చేశారు. విజయవాడలో తన కోసం ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయాన్ని పవన్ సందర్శించారు. అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించి అవసరమైన మార్పులు సూచించారు. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయితో కలిసి క్యాంపు కార్యాలయం భవనాన్ని పవన్ కళ్యాణ్ పరిశీలించారు. బిల్డింగ్ పై అంతస్తులో నివాసం, కింది అంతస్తులో ఆఫీస్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఆఫీస్ పక్కనే సమావేశ మందిరం ఉండటంతో పవన్ కళ్యాణ్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆపై పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి నేరుగా జనసేన కార్యాలయానికి చేరుకున్నారు. विमान गार्ड आपका निरीक्षण के लिए हाजिर है। गार्ड बगान सेंट्री कर रहे गार्ड
గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో ఒక్క పరిశ్రమ రాకపోగా వచ్చినవి కూడా వెనక్కిపోయాయంటూ గత వైసీపీ ప్రభుత్వ పాలనపై కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ విమర్శలు గుప్పించారు. రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేకమైన కార్యాచరణతో రాష్ట్ర అభివృద్ధి కోసం అందరితో కలిసి సమన్వయంతో ముందుకు అడుగులు వేస్తామని తెలిపారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంట్ దెబ్బతినకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రయోజనాలకు అనుగుణంగా ప్రయత్నిస్తామని తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంపై కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్లో నాకు అప్పగించిన బాధ్యతల్ని స్వీకరించారు. నాకు కీలకమైన బాధ్యతలిచ్చిన ప్రధానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు సహకరించిన బీజేపీ నాయకులందరికీ ధన్యవాదాలు. నాకు కేటాయించిన శాఖల్లో మెరుగైన ఫలితాల కోసం నా వంతు కృషి చేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పరిశ్రమల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చలు జరుపుతానని శ్రీనివాస వర్మ తెలిపారు. గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో ఒక్క పరిశ్రమైనా తీసుకొని రాలేదని, వచ్చినవి కూడా వెనక్కిపోయాయంటూ గత వైసీపీ ప్రభుత్వ పాలనపై శ్రీనివాస వర్మ విమర్శలు గుప్పించారు. రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేకమైన కార్యాచరణతో రాష్ట్రం అభివృద్ధి కోసం అందరితో కలిసి సమన్వయంతో ముందుకు అడుగులు వేస్తామని తెలియజేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంట్ దెబ్బతినకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రయత్నిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్తో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్లో గల సమస్యలు, ఉద్యోగుల భద్రత, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలకు అనుగుణంగా ముందుకు అడుగులు వేస్తామని అన్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో వైజాగ్ స్టీల్ ప్లాంటు క్యాప్టివ్ మైన్స్ కొరకు మాట్లాడతానని శ్రీనివాస వర్మ తెలిపారు. విజయవాడ ఎనికేపాడులో నూతన క్యాంపు కార్యాలయం విడిద ఇళ్లకి హోంమంత్రి వంగలపూడి అనిత శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేశారు. మంత్రికి పలువురు ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. ఋత్విక్కులు ప్రత్యేక పూజలు నిర్వహించి మంత్రికి ఆశీర్వచనాలు అందజేశారు. విజయవాడ ఎనికేపాడు నుంచి తాడిగడప వెళ్లే 100 అడుగుల రోడ్డులో నూతన క్యాంపు కార్యాలయం విడిది ఇల్లుకి హోంమంత్రి వంగలపూడి అనిత శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేశారు. ఈ నూతన భవనం యజమాని ప్రముఖ పారిశ్రామికవేత్త లైన్స్ గవర్నర్ పుట్టగుంట సతీష్ కుమార్ కి చెందినది కావడంతో పోలీసు అధికారులతో పాటు ఆయన కూడా మంత్రికి స్వాగతం పలికారు. ఋత్విక్కులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి మంత్రికి ఆశీర్వచనాలు అందజేశారు. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇకపై టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేటప్పుడు పసుపు బిల్ల పెట్టుకుని వెళ్తే వారికి గౌరవ మర్యాదలు ఉంటాయని అన్నారు. ఇలా పసుపు బిల్లతో వచ్చిన వారికి కుర్చీ వేసి టీ ఇచ్చి వారికి ఏ పని కావాలో అది చేసి పెడతారని అన్నారు. అలా తాను అధికారులకు ఆదేశాలు ఇస్తానని అచ్చెన్నాయుడు చెప్పారు. పసుపు బిల్ల తీసుకువెళ్తే పని పోతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 5 సంవత్సరాల అవస్థలు పడ్డారు, 5 సంవత్సరాల అవమానాలు పడ్డారు. నేను మాటిస్తున్నాను, రేపటి నుంచి అధికారులకు సమావేశం పెట్టి చెప్తాను. రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, ఎండిఓ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి. మీకు గౌరవంగా కుర్చీ వేసి టీ ఇచ్చి మీ పనేంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్లో పెడతాను. ఎవరైనా ఒకలో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ఏపీ గనుల, భూగర్భ వనరుల మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. ఈ సందర్భంగా కొల్లు రవీంద్రను దేవినేని ఉమా ఘనంగా సత్కరించారు. మైలవరం నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు మంత్రి రవీంద్రను కలిసి శాల్వాతో సత్కరించి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
సచివాలయంలోని తన పేషీని పరిశీలించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి వచ్చారు. ఈ సందర్భంగా రాజధానిలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ కు రైతులు ఘన స్వాగతం పలికారు. సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద పవన్ కాన్వాయ్పై పూల వర్షం కురిపించారు. గజమాలతో జనసేనాని సత్కరించారు. వెంకటపాలెం నుంచి మందడం గ్రామం వరకు రోడ్డుపై పూలు చల్లుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ రేపు పులివెందుల వెళ్లనున్నారు. ఎన్నికలు ముగిశాక తొలిసారి సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. బుధవారం నాడు గన్నవరం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల చేరుకుంటారు. జగన్ 2 రోజుల పాటు పులివెందుల్లోనే ఉంటారు. రాయలసీమ జిల్లాల పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించి వారికి భరోసా ఇవ్వనున్నారు. ఈ నెల 21న పులివెందుల నుంచి బయలుదేరి తాడేపల్లి తిరిగి రానున్నారు. మాజీ సీఎం జగన్ ఈవీఎంలపై చేసిన వ్యాఖ్యలపై విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తగిన బుద్ధి చెప్పినా జగన్ ఇంకా మారలేదని, ఇప్పుడు ఈవీఎంల పేరు చెప్పి రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ వాస్తవంలోకి వస్తే మంచిది, లేదంటే 3 నెలల్లో వైసీపీ కనుమరుగు కావటం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా మంగళవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో ఇదే ఈవీఎంలు అద్భుతమని చెప్పలేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు ఓటమితో తప్పులు ఒప్పుకోలేక జగన్ ఈవీఎంలపై నెపం పడుతున్నారని దుయ్యపడ్డారు. బటన్ నొక్కగానే ఏ గుర్తు అనేది కూడా స్పష్టంగా కనిపించిందని, ప్రజలంతా జగన్ పాలన వద్దని తగిన గుణపాఠం చెప్పారని కేశినేని చిన్ని అన్నారు. భ్రమలు వీడి ప్యాలెస్ నుంచి బయటకు రావాలని తెలిపారు. ప్రజా జీవితంలోకి వస్తే ఇప్పుడైనా వాస్తవాలు తెలుస్తాయని తెలిపారు. విశాఖ భవంతులకి ఉదంతం బయటకు వస్తే 11 సీట్లు కూడా వైసీపీకి వచ్చేవి కాదని తెలిపారు. ప్రజాధనం 500 కోట్ల దుర్వినియోగం చేశారని, బాత్రూంకు 5 కోట్లు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఎంను కోరుతామని తెలిపారు. జగన్ వాస్తవంలోకి వస్తే మంచిది, లేదంటే 3 నెలల్లో వైసీపీ కనుమరుగు కావటం ఖాయమని తెలిపారు. ఉదయం లేవగానే ఒక వింత ట్వీట్ మన మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు చూసిన ట్వీట్ చేశారు. ఇవాళ ఆయనకి న్యాయం గుర్తొచ్చింది, ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది. ఇక వింత ఆలోచనలన్నీ కూడా వచ్చినాయి. ఆయన ఆ ట్వీట్లో న్యాయం ప్రజలకి కలగాలి, న్యాయం కలిగే విధంగా ఆలోచనలు ఉండాలి. అబ్బా ఎంత గొప్పగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని రోజులు ప్రజలకు న్యాయం గురించి కానీ, ప్రజలకు న్యాయం చేయాలని కానీ ఏ రోజు మీకు ఒక్క కోసాన్ని కూడా లేని వ్యక్తివి నువ్వు ఇవాళ ఈవీఎంల గురించి మాట్లాడుతున్నావు. నీకు గుర్తుందో లేదో 2019లో ఈవీఎంల గురించి నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చావు. ఆ స్టేట్మెంట్ ప్రకారం మీకే చూపిస్తా ఒక వీడియో చూడండి. ఒక అద్భుతమైన స్పీచ్ ఇచ్చాడు వాళ్ళు పొద్దున్న ట్వీట్ ఇచ్చాడు. అంతకు ముందు వీడియో చూడండి ఒక్కసారి, మీకే తెలుస్తుంది. జనాభా ఓట్లు వేస్తారు. రికార్డ్ పోలింగ్ 80% జనాభా వెళ్ళి పోలింగ్ బూత్ లో బటన్ నొక్కినారు. బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపిస్తా ఉంది. వాళ్ళకి వీవీప్యాట్ లో వాళ్ళు వేసిన ఓటు, వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపించే ఓటు 2 మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్ లో నుంచి బయటకు వచ్చారు. ఈ 80% మంది ఎవరైతే ఓటేశారో ఎవడు కంప్లైంట్ చేయాల.
ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయలే. నేనున్నాను, వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. కృష్ణలంక పొట్టి శ్రీరాముల స్కూల్లో ఇంటర్ కాలేజ్ ఏర్పాటు చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు. విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడమే కాకుండా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో పాల్గొని స్కూలుకు మంచి పేరు తీసుకుని రావాలని ఎమ్మెల్యే గద్దె ఆకాంక్షించారు. కృష్ణలంకలోని పొట్టి శ్రీరాముల హైస్కూల్లో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే మెగా డిఎస్సీపై తొలి సంతకం చేశారని అన్నారు. డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయులపై ఒత్తిడి తగ్గి మంచి విద్యను విద్యార్థులకు అందించగలుగుతారని పేర్కొన్నారు. 10వ తరగతి పూర్తయిన తర్వాత ఇంటర్ విద్యకు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే ఇంటర్మీడియట్ తరగతులు చదువుకు చంద్రబాబు హయాంలో ప్రారంభించారని పేర్కొన్నారు. విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడమే కాకుండా జాతీయ స్థాయి పోటీ పరీక్షలలో పాల్గొని స్కూలుకు మంచి పేరు తీసుకుని రావాలని కోరారు. కూడా ఉపాధ్యాయులు ఉండే విధంగా ఉపాధ్యాయులు స్ట్రెంగ్త్ ఉంటేనే మనకి చక్కగా చదువు చెప్పగలుగుతారు. వాళ్ళందరినీ కూడా ఉన్నతమైన పరీక్షలు నిర్వహించి మంచి వాళ్ళని తీసుకునే విధంగా దానిలో ట్రాన్స్పరెన్సీగా ఎక్కడ కూడా ఎలాంటి మార్గాలు లేకుండా డైరెక్ట్గా వాళ్ళ మెరిట్ని బట్టి తీసుకునే విధానం గతంలో ఆయనే మొదలుపెట్టారు. గత 5 సంవత్సరాల్లో అలాంటి కార్యక్రమం చేయలేదు గత ప్రభుత్వం. ఇప్పుడు మరలా మొట్టమొదటి సంతకం పెట్టి దాన్ని కూడా అది మీకోసం ఏర్పాటు చేయడం జరిగింది. మీకు 10th క్లాస్ అవగానే చదువుకొని ఇంటర్మీడియట్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కాలేజీ రావటమే కాకుండా ఈ కాలేజీకి మంచి భవన నిర్మాణం కూడా జరిగింది. మీరు బయటకు వెళ్లకుండా 10th క్లాస్ ఇక్కడే చదివే విధంగా ఇక్కడ ఏ విధంగా మంచి మెరిట్ వస్తూ ఉందో 82% వచ్చింది. 87% రావడం గవర్నమెంట్ స్కూల్స్లో చాలా ఎక్కువ. దాన్ని ఇంకా మాస్టారు రమేష్ గారు దాన్ని 95కి 96 తీసుకెళ్ళాలని వారిని కోరుతా ఉన్నాను. దీనికి కూడా ఈ కాలేజీలో చదివిన చాలా పర్యాయాలు 100% రిజల్ట్స్ రావటం, దాంట్లో చదివిన వాళ్ళు ఉన్నత చదువు కూడా వెళ్ళటం, వాళ్ళు పెద్ద ఆల్ ఇండియా ర్యాంకులు కూడా తెచ్చుకోవడం, ఆల్ ఇండియా టెస్ట్లో కూడా పాస్ అయ్యి రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంత్రివర్గంలో బీసీలకు సముచిత స్థానం కల్పించకుండా బీసీలను మోసగించిందని బీసీ యువజన సంఘం కన్వీనర్ సైకం రాజశేఖర్ ఆరోపించారు. బీసీల గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఈ విషయంపై ఎందుకు స్పందించలేదని తెలిపారు. ఈ మేరకు మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తామని చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఇప్పటికైనా బీసీలలో ఏ ఒక్కరికైనా కేబినెట్ లో చోటు కల్పించాలని అన్నారు. పవన్ కళ్యాణ్ బీసీలకు ప్రజలకు సమాధానం చెప్పాలని తెలిపారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలు గుర్తించాలి. ఏవో 1-2 బీసీ కులాలకు పదవులన్నీ దోచిపెడితే మొత్తం బీసీ కులాలకు న్యాయం జరిగినట్లు కాదు. ఈ విషయాన్ని ఈ రాజకీయ పార్టీలు గుర్తించాలి. అంతేకాదు మరొక విషయం, ఈరోజు జనసేన పార్టీ బీసీ కులాలకు పెద్ద ఎత్తున అండగా ఉన్నాం, మేము బీసీల కోసం పాటుపడతామని చెప్పిన జనసేన పార్టీ ఈరోజు మొత్తం 21 సీట్లలో 11 సీట్లు తన సొంత సామాజిక వర్గానికి కాపు కులస్తులకు కేటాయించుకుంది. ఇవి పోను మంత్రివర్గం నుంచి జనసేన పార్టీ 3 ప్రతిపాదిస్తే 3 కూడా 2 కాపు సామాజికం చెందినవారు కాక, పవన్ కళ్యాణ్ దుర్గేష్ కాపు సామాజికం చెందినవారు కాక, నాదెండ్ల మనోహర్ గారు కమ్మ సామాజికం చెందినవారు. అంటే జనసేన పార్టీలో ఎమ్మెల్యేలు గెలిచిన 3 అభ్యర్థులు, బీసీ 3 అభ్యర్థులు కూడా మంత్రివర్గానికి లేదా మంత్రి పదవి చేయడానికి అర్హులు కాదా? బీసీలు మంత్రులుగా పనిచేయరా? మంత్రి పదవి చేయలేరా? అందరినీ ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారిని మేము ప్రశ్నిస్తున్నాము. మీ మంత్రివర్గం నుండి బీసీలను ఎందుకు మీరు నామినేట్ చేయలేదు? అందరినీ కాపుల్ని, కమ్మల్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? ఇది కుల వివక్ష కాదా?
సామాజిక అన్యాయం కాదా? దీనికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. అట్లాగే ఇప్పుడు తాజాగా స్పీకర్ పదవి కానీ డిప్యూటీ స్పీకర్ పదవి కానీ జనసేన పార్టీ నుండి రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వం విభజన హామీలు నెరవేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని రావాలని ఆల్ ఇండియా జై హింద్ పార్టీ డిమాండ్ చేసింది. టీడీపీ, జనసేన, రాష్ట్ర బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా సాధనతో పాటు విశాఖపట్నం ప్రైవేటీకరణ అడ్డుకోవాలని, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్లో కొనసాగించాలని కోరారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆల్ ఇండియా జై హింద్ పార్టీ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్ దశరథ రామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. 164 సీట్లతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీఏ కూటమికి అభినందనలు తెలిపారు. ఇదే క్రమంలో రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీకి దక్కవలసిన ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధితో పాటు కడప ఉక్కు కర్మాగారం, పోలవరం ప్రాజెక్టు త్వరగా నిర్మాణం పూర్తి చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకుని రావాలని కోరారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అడ్డుకోవాలంటూ పిలుపునిచ్చారు. మోడీ ముందు మోకరిల్లకుండా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చేలాగా కృషి చేయాలని తెలిపారు. ఈ సాధనలో రాష్ట్ర ప్రభుత్వానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అలా జరగని పక్షంలో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రజాక్షేత్రంలో పోరాటాలకు సైతం వెనకాడబోమంటూ స్పష్టం చేశారు. గత 10 ఏళ్లుగా మనం ఈ ప్రత్యేక హోదా గురించి పోరాడుతూనే ఉన్నాం. మాకు తగినంత మంది ఎంపీలను ఇస్తే మేము ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గట్టిగా మాట్లాడలేకపోయారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాట దీక్ష అంటూ చేశారు. 2019 ఎలక్షన్ అయిన తర్వాత ఆయన ఏ మాట మాట్లాడలేకపోయారు. కానీ ఇప్పుడు ఒక సువర్ణ అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దక్కింది. మోడీ గారికి మెజార్టీ తక్కువ రావటం కేవలం తెలుగుదేశం మీద, జేడీయూ మీద ఆధారపడి ఆయన ప్రభుత్వం నడిపే పరిస్థితి వచ్చింది. నితీష్ కుమార్ గారు ఆల్రెడీ ఆయన మాకు ప్రత్యేక హోదా కావాలనే డిమాండ్ ఆయన మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు గారు మాకు 5 మంత్రి పదవులు కావాలన్నారు. అంటే ఈ రాష్ట్రానికి సంబంధించి యువత భవిష్యత్తు నాశనం అయిపోతున్నా వీళ్ళకి వాళ్ళ పార్టీ మెంబర్స్కి మంత్రి పదవులు కావాలి, కానీ ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు పట్టదా అని నేను బాబు గారిని ప్రశ్నిస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో ఒంటికి కారం పూసుకోండి, సత్తా లేదా పౌరుషం లేదా అని మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు దయచేసి ఏంటంటే ఆ సత్తా మీకు మాత్రమే ఉందని మేము నమ్ముతున్నాం. ఈ రాష్ట్ర యువత గురించి భవిష్యత్తు గురించి ఆలోచించే సత్తా పవన్ రాజకీయ పక్షాల నాయకులు, ప్రియతమ పాత్రికేయ సోదరులరా, నూతన ప్రభుత్వాధినేతకు, ప్రతిపక్ష నేతకు అఖిలపక్షం తరఫున హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికి నెల రోజుల క్రితం, నెల కూడా కాలేదనుకుంటాను, ఒక సమావేశాన్ని ప్రత్యేక హోదా కోసం మరియు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా మరికొంతకాలం కొనసాగించేదానికి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి కోసంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడే ఊహించాం ఎన్నికలకు దీనికి సంబంధం లేదు, ఎన్నికల్లో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వస్తారు, అక్కడ ఆయన వస్తారు, పరిస్థితులు ఏం మారదు. ఏదో అద్భుతాలు, అత్యద్భుతాలు వస్తాయని, భూకంపం వస్తుందని, సునామీ వస్తుందని అనుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. ఎవరు అధికారంలో కేంద్రంలో ఉన్నా కూడా, రాష్ట్రంలో ఎవరున్నా కూడా సొంత ప్రయోజనాలను, స్వీయ ప్రయోజనాలను, స్వార్థ ప్రయోజనాలను విశాల రాష్ట్ర వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జూన్ 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. శాసనసభ స్పీకర్గా ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడికి అవకాశం ఇవ్వాలని టీడీపీ అధిష్టానం నిర్ణయం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. పవన్ కు పోలీసుల గౌరవ వందనం. జలవనరుల శాఖ అతిథి గృహంలో పవన్ కు అధికారులు స్వాగతం.
ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పదవి స్వీకారం చేసిన భూపతిరాజు శ్రీనివాస శర్మ ప్రధాని మోదీ తనపై ఉంచిన బాధ్యతని వమ్ము చేయకుండా నిర్వర్తిస్తానని వెల్లడి. రాష్ట్రం నుంచి వెనక్కు వెళ్లిన పరిశ్రమలు తీసుకొని వస్తానని హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.